ఎంకిపెళ్లి సుబ్బు సావుకొచ్చింది. భార్యతో విభేదాలు అత్తపై పెట్రోల్ దాడికి దారితీశాయి. మంచిని మరిశాడు, మర్యాదను మంటగలిపాడు, మృగమై ప్రవర్తించాడు. అయితే ఇలాంటి మృగాళ్లకు అడ్డు అదుపు లేదా? ఏకంగా ఓ మహిళపై పెట్రోల్ దాడి చేసేంత కర్కశం ఎందుకు? అసలు వివాదానికి ముఖ్య కారణం ఏంటి? భార్యపై కోపం ఉంటే అత్తపై ఎందుకు దాడి చేశాడు? ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుందాం. పల్నాడు జిల్లాలో కుటుంబ కలహాలు దారుణానికి దారితీశాయి. పల్నాడు జిల్లాలోని దాచేపల్లిలో అత్తపై అల్లుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన సంచలనం రేపింది. భార్యపై ఉన్న అనుమానం ఘోరానికి కారణమైంది. తీవ్ర కాలిన గాయాలతో బాధితురాలిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాచేపల్లికి చెందిన వాసం లక్ష్మి, శ్రీనుకు నలుగురు సంతానం. వీరి రెండో కుమార్తె లావణ్యను అదే గ్రామానికి చెందిన జక్కా రవితో కొన్నేళ్ల క్రితం వివాహం చేశారు. ఈ దంపతులకు 2 పిల్లలుండగా వారు రవి తల్లి వద్ద ఉండి చదువుకుంటున్నారు. మొదట్లో అన్నీ సవ్యంగా ఉన్నా అనుమానమనే మంట ఈ కుటుంబాన్ని కుదిపేసింది. భార్యపై అనుమానం పెంచుకున్న రవి గత కొద్ది నెలలుగా తరచూ గొడవలు పడడం ప్రారంభించాడు. ఈ అనుమానాలు భార్యాభర్తల మధ్య విభేదాలను మరింత పెంచాయి. తరచూ గొడవలు జరగడంతో ఇరువురు పోలీసులను కూడా ఆశ్రయించిన సందర్భాలున్నాయి. భార్యతో గొడవ జరిగినప్పుడు భార్యకు సర్ది చెప్పేందుకు తన అత్త లక్ష్మిని తమ ఇంట్లో ఉండాలని రవి ఒత్తిడి చేశాడు. లక్ష్మి భర్త శ్రీను దివ్యాంగుడు కాబట్టి అందుకు లక్ష్మి ఒప్పుకోలేదు. అయితే 2 నెలల క్రితం శ్రీను కాలం చేశాడు. అప్పటి నుంచి అత్త లక్ష్మిని తన ఇంట్లోనే ఉండాలని పట్టుబట్టాడు రవి. అల్లుడి వద్దకు వెళ్లేందుకు లక్ష్మి నిరాకరించింది. మిగిలిన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అల్లుడి వద్ద ఉండకూడదని నిర్ణయించుకుంది. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రవి అత్తపై కక్ష పెంచుకున్నాడు. రాత్రి సమయంలో ఇంటి ముందు అరుగుపై కూర్చున్న లక్ష్మి వద్దకొచ్చిన రవి ఒక్కసారిగా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలు వ్యాపించడంతో బాధితురాలు కేకలు వేసింది. స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటన అనంతరం నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటనతో స్థానికంగా ఆగ్రహం వ్యక్తమయ్యింది. నిందితుడిపై గతంలో అనేకసార్లు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బాధితురాల్ని తీసుకొని బంధువులు అద్దంకి, నార్కట్పల్లి హైవేపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాత్రివేళ ట్రాఫిక్ అంతరాయం కలగడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఈరోజు మొత్తం మా మరిది, మా ఆయన, మా మామ మొత్తం వచ్చి మాట్లాడుతానే పెట్రోల్ పోసి నా మీద మా అమ్మ మీద అగ్గిపుల్ల గీసిపోయాడు. నేను ఇటు ఉరికాను, అమ్మ ఉరకలేకపోయింది. ఇంకా స్టేషన్లో కేసు పెట్టారా? పెట్టాము సార్. పెట్టినా దాచిపోయిన స్టేషన్లో అసలు పట్టించుకోవట్లేదు సార్. 14 సంవత్సరాల నుంచి కేసు పెడుతూనే ఉన్నాము. పాపారావు ఎస్ఐ మా వల్ల కాదమ్మా, మేము కేసు చేయలేవు, నాకు ఫోన్ కూడా చేయొద్దని చెప్పారు సార్. కానిస్టేబుల్ కూడా నవ్వుతున్నారు సార్. స్టేషన్ కాడికి వెళ్ళిపోతుంటే ఏదైనా ఉంటే మీరు ఎఫ్ఐఆర్ కడతానమ్మా, మీరు కోర్టులో చూసుకోండి, మా వల్ల కాదు, మీ ఆయన 10 మందిని తీసుకొని వస్తున్నాడు, మా వల్ల కాదని చెప్తున్నారు సార్. అసలు న్యాయం లేదు సార్. 14 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది సార్. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించింది. ప్రస్తుతం నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటన మహిళా భద్రతపై మరోసారి ఆందోళన రేకెత్తించింది. కుటుంబ విభేదాలు ఎంత దారుణానికి దారితీస్తాయో ఈ సంఘటన స్పష్టంగా తెలియజేసింది.